Hello friends, welcome back to Angle Samhita YouTube channel. వీటిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి సిరీస్ లో 67th వీడియో ఇది. మనం మాట్లాడేటప్పుడు ఎక్కువగా లెట్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. LET లెట్ అంటే వదలడం, విడిచిపెట్టడం అనేటువంటి అర్థం వస్తుంది. Who lets the dog out అంటే కుక్కను ఎవరు బయట విడిచిపెట్టారు అనేటువంటిది ఒక సాంగ్, మనం బాగా పాపులర్ సాంగ్. చదవనివ్వను, చదివిస్తాను, అవ్వనివ్వను, అవనిస్తాను, కానివ్వను, కానిస్తాను, పోనివ్వను, పోనిస్తాను, ఇలాంటి వాటి అన్నిటినీ కూడా LET లెట్ వాడి మనం చెప్పొచ్చు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. రామ్ నన్ను నిద్రపోనివ్వడు. రామ్ డజంట్ లెట్ మీ స్లీప్. మీరు నన్ను నిద్రపోనిచ్చారు. యు లెట్ మీ స్లీప్. పిల్లలు నన్ను చదవనివ్వరు. చిల్డ్రన్ డోంట్ లెట్ మీ స్టడీ. రామ్ నిన్ను వదిలేస్తాడా? డస్ రామ్ లెట్ యు గో? అతడు ఎందుకు వదలలేదు? వై డిడ్ యూ నాట్ లెట్ హిమ్ గో ఆర్ వై డిడ్ యూ లెట్ హిమ్ గో? అతన్ని నా ఇంటికి రాణిస్తాను. ఐ లెట్ హిమ్ కమ్ మై హోమ్. ఐ లెట్ హిమ్ కమ్ మై హోమ్. లెట్ తర్వాత హెల్ప్ తర్వాత మనం టు అనేటువంటిది మళ్ళీ వాడడం. అందువల్ల ఐ విల్ లెట్ హిమ్ టు కమ్ మై హోమ్ అని వాడకుండా లెట్ తర్వాత మనం డైరెక్ట్గా V1 ఫామ్ వచ్చేస్తుంది. TO2 మనం వాడాల్సిన అవసరం ఉండదు. ఐ లెట్ హిమ్ కమ్ మై హోమ్. నేను వారిని చదువుకోనివ్వను. ఐ నాట్ లెట్ దెమ్ స్టడీ. చూడండి, లెట్ తర్వాత టూ రాదు ఒకటి. ఐ నాట్ లెట్ దెమ్ టు స్టడీ అని మనం వాడకూడదు. ఐ విల్ నాట్ లెట్ దెమ్ స్టడీ. నేను నిన్ను చదువుకోనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ స్టడీ. నేను ఎవరిని చదవనివ్వను. ఐ విల్ నాట్ లెట్ ఎనీ వన్ స్టడీ. అందరినీ చదివిస్తాను. ఐ విల్ లెట్ ఎవరీ వన్ స్టడీ. నన్ను ఏమీ చేయనివ్వలేదు. హీ డిడెంట్ లెట్ మీ డూ ఎనీథింగ్. మీరు నన్ను తిననివ్వలేదు. యూ డిడెంట్ లెట్ మీ ఈట్. ప్రభుత్వం మమ్మల్ని భవనం కట్టుకోనివ్వలేదు. ది గవర్నమెంట్ డిడెంట్ లెట్ అస్ కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్. ది గవర్నమెంట్ డిడెంట్ లెట్ అస్ కన్స్ట్రక్ట్ అ బిల్డింగ్. అతను నన్ను మొబైల్ కొననివ్వలేదు. హీ డిడెంట్ లెట్ మీ పర్చేస్ ది మొబైల్. హీ డిడెంట్ లెట్ మీ పర్చేస్ ది మొబైల్. అతను నన్ను కంప్యూటర్ ఆపరేట్ చేయనివ్వలేదు. హీ డిడెంట్ లెట్ మీ ఆపరేట్ ది కంప్యూటర్. హీ డిడెంట్ లెట్ మీ ఆపరేట్ ది కంప్యూటర్. నీ బాధ పెరగనివ్వను. I'll not let your pain grow. I'll not let your pain grow. అతను నన్ను కారు నడపనివ్వలేదు. He didn't let me drive the car. He didn't let me drive the car. అతడు నన్ను బైక్ నడపనివ్వలేదు. He didn't let me ride the bike. తరచూ నన్ను వదిలేస్తుంటాడు. He often lets me go. He often lets me go. అప్పుడప్పుడు అతడిని ఆడనిచ్చేవాళ్ళం. We used to let him play sometimes. We used to let him play occasionally. నన్ను నాన్న బడికి వెళ్ళనివ్వరు. డాడ్ డజంట్ లెట్ మీ గో టు స్కూల్. సో ఈ విధంగా లెట్ యూసేజ్ని మనం ఈ వీడియోలో చూడటం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా లెట్కి సంబంధించి మరిన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్.